నాకేం అర్థం కావటంలా. రైట్, రజనీ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్, ఇందాక ఏదైతే సార్ చెప్పినట్టుగా అంతిమ దోపిడీదారిని పట్టుకోకపోతే సిట్ అనేది వ్యవస్థ ఏర్పాటు చేసింది కూడా దండగే. ఇంతమందిని పట్టుకొని అసలోని పట్టుకోకుండా వదిలేసి ఇప్పుడు సార్ చెప్పారు ఈయన తీసుకెళ్లి కోర్టు బోనెక్కించండి ఏం చెప్తాడు అంతిమ లబ్ధిదారుడు. మీ విచారణలో మీకు తెలియట్లేదేమో నాకు తెలుసు, జగమెరిగిన సత్యం అంటూ ఒక అంతిమ లబ్ధిదారుడు పేరు ఇతను కఠినంగా చెప్తున్నాడు. నన్ను అడగండి నేను చెప్తాను అంటున్నాడు. అలాగే దారిని పోయేవాడిని అడగండి, రాష్ట్రంలో బాధితులు ఎంతమంది అందరిని అడగండి. సో ఇంత వ్యవస్థ నడుస్తూ మిథున్ దాకా వచ్చి ఇవాళ రేప దాగుడు మూతలు ఎందుకండి? సో ఇవంతా ఒక ఎత్తు. పోలీసు వ్యవస్థకి నేను సార్ని అడుగుతున్నాను, సార్ టీడీపీ ప్యానెల్లో ఉంటారు కాబట్టి నేను అడుగుతున్నాను. మంగళగిరి అడ్డాగా మంగళగిరి ఎస్ఐ గారు, సిఐ గారు నిన్నటి రోజు ఏదైతే మణిపాల్ హాస్పిటల్లో ఒకడు గడ్డి మందు తాగినామని చెప్పి నా చావు కారణం, నేను చచ్చిపోదాం అనుకుంది దేనికంటే ఆ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు, వాళ్ళమ్మ నాన్న నాకు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళమ్మ నాన్న పేరు ఆ పిల్ల పేరు రాసి వాడు గిడ్డి మందు తాగానని చెప్పి వాడు తర్వాత 3-4 రోజులకి చక్కగా లేచి వెళ్ళిపోయి ఇప్పుడు కారులో తిరుగుతూ వాడు సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే వాడికి డబ్బులు వచ్చేస్తే వాడు చెప్పిన తల్లి తండ్రి కూతురు పేరు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేస్తే ఆ 41A ఏదైతే తల్లిదండ్రులకు అప్పచెప్పేటప్పుడు నన్ను కలిసినారండి. నేను ఎస్ఐని అడిగిన, సార్ ఒక మగోడు వాడు బెదిరించి నీకు తాగుతుంటే ఆ పిల్ల పేరు తల్లి పేరు తండ్రి పేరు ఎట్లా రాస్తారు సార్, కనీసం వాళ్ళని అడగకుండా అంటే మేడం వాడు వైసీపీ మేడం, వాడితో తలకాయ నొప్పి మేడం, ఇప్పటికీ మీరు కావాలంటే అక్కడ నుంచోండి, నేను కావాలంటే కేసు చూస్తాను తీసేస్తాను వాడిని పిలిపిస్తాను అన్నారు. ఇంత దారుణం సార్, యథార్థం ఇది. వాళ్ళకి జరిగే కరెక్ట్ గా 1-10 రోజులు నేను ఇంకా స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అవతలోడు వైసీపీ అని తెలుసు, వాడికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, వాడు గడ్డి మంది ఆగి బతికిన చరిత్రే చూడాలి నా జీవితంలో. మేము పల్లెటూరు వాళ్ళం, గడ్డి మంది ఆగి వాడు 3-4 రోజుల్లో బయటికి లేచి వెళ్ళాడు. ఇప్పుడు దమ్ముగా కారు వేసుకుని వెళ్ళి అమ్మాయి చదువుకునే కాలేజీలు గేట్లు బయట సవాలు విసురుతున్నాడు. మరో రమ్య హత్య కేసు జరగబోతుందేమో రాష్ట్రంలో అనే పరిస్థితికి వచ్చింది సార్. ఈ రోజుకి ఎస్ఐ గారిని అడుగుతున్నా అలా ఎలా కేసు కట్టేసినారంటే మేడం నేను మొదట్లో కట్టలేదు కానీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి వస్తే నేను కట్టాల్సి వచ్చిందండి అన్నాడు. అంటే ఒక ఆడపిల్ల మీద తల్లిదండ్రుల మీద మీరు ఎఫ్ఐఆర్ కడుతున్నాడంటే అది యూటీజింగో, వాడు భయపెడుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతానంటే కేసులు కట్టేస్తారా సార్? రేపటి రోజు ఒక ఎమ్మెల్యే గారి కూతురును ఒకటి ప్రేమిస్తాడు, ఒక డిఎస్పీ కూతురును ఒకటి ప్రేమిస్తాడు, వాడు ఇలాగే మందు తాగినట్టు నటిస్తాడు, వాళ్ళ పేర్లు మీరు రాస్తారా? అవుతున్నాడు వైసీపీ వాడు అరాచకం చేస్తున్నాడంటే అవును మేడం వాడు వైసీపీ వాడితో తలకాయ నొప్పి మేడం, మేము కొట్టపైన కొట్టామంటాడు అని ఇంకా భయపడుతున్నారా, ఆలోచిస్తున్నారా, ఉపేక్షిస్తున్నారా? సాధారణ ప్రజలు నలిగిపోతున్నారు సార్. వాస్తవిక విషయం కాబట్టి ఈ రోజు మీ ముందు చర్చిస్తున్న ధైర్యంగా. ఈ రోజుకి ఆ ఎఫ్ఐఆర్ రిమూవ్ చేయలేదండి, ఈ రోజుకి వాడిని పట్టుకు తీసుకురాలేదండి. ఇది జరుగుతున్న పరిస్థితి. సో ఇకపోతే సిట్ లో కూడా అంతిమ లబ్ధిదారుడు అంతిమ దోపిడీదారుడు రాకపోతే ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద నమ్మకాలు సమ్మగిల్లుతున్నాయండి. న్యాయస్థానాల సంగతి దేవుడెరుగు, ప్రభుత్వాల మీద నమ్మకాలు పోతున్నాయి. అరే జగమెరిగిన సత్యం ప్యానెల్లో ఆయన కూర్చోబెడితే చెప్తారు, మేము లాయర్ గారంటే చెప్పడానికి కొంత ఉపేక్షిస్తున్నాం. సో జగమెరిగిన సత్యం ఎవరున్నారో అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రజలు ప్రభుత్వాల మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు సార్. వాళ్ళు ఇంత గొప్ప భారీ విజయం ఇచ్చారు. పోలీస్ వ్యవస్థను ఇదే ఓపెన్ ఛాలెంజ్, మీరు ధైర్యంగా పని చేయండి లేకపోతే సస్పెండ్ అయిపోండి. అంతేకాని మీరు చేసే పనుల వల్ల కూటమి ప్రభుత్వం మీద మాట వస్తుంది, కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం కోల్పోతుందండి. ఇంకా కూడా వారి చెంచాలాగా గిరిటలాగా పనిచేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్. రైట్, సుబ్బారావు గారు కంక్లూడ్ చేయండి సార్ ఫైనల్ గా. ఇక్కడ ఒకటండి, సరే ఇంకా వ్యవస్థలన్నీ కూడా గాల్లో పడలేదు.